హలో అండి, వెల్కమ్ టు సిద్ధి ఎంపీఎన్స్ క్రియేషన్స్. ఈసారి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కావడంతో ఫోరం మాల్కి అయితే రావడం జరిగిందండి. బెంగళూరులోని ఫోరం మాల్కి అయితే వచ్చాము. ఈసారి చాలా అందంగా తీర్చిదిద్దండి ఫోరం మాల్ ఎదురుగా అయితే ఇక్కడ క్రిస్మస్ డే ఒక డెకరేషన్ లాగా అయితే పెద్దగా చేసి పెట్టారు. అలాగే ఎంట్రన్స్లో కూడా చాలా బాగా పెట్టారండి. ఫోరం మాల్కి మనం ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళే దారిలో అయితే మొత్తం ఇలా షాపింగ్ మాల్ అంతా పెట్టారండి. చాలా చక్కగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉంది. షాపింగ్ మాల్ అంతా వెరైటీస్ పెట్టారండి, చాలా బాగున్నాయి. మన మాలో కొనే ధరల కన్నా ఇక్కడ మామూలుగా అవైలబుల్ రేట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మాల్ బయట. చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడ గుడ్డుతో చేసిన పెట్టారు డిజైన్స్, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళండి, బెంగళూరులోని ఫోరం మాల్కి అయితే వెళ్ళండి. ఇదంతా చాలా చక్కగా ఉన్నాయి. డెకరేషన్ సామాన్ కానీ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయండి. ఇక్కడ కాస్త వెరైటీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మాల్ అయితే మొత్తం 4 అంతస్తులు అయితే ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో అయితే ఒక్కొక్క ఐటమ్స్ అయితే పెట్టారు. షాపింగ్ మాల్ అయితే పెట్టడం జరిగింది. మాల్ లోపల డెకరేషన్ చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఏం చెప్పాలంటే అసలు 2 కళ్ళు చాలా విధంగా అనిపిస్తుంది. డెకరేషన్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా విశాలమైన చాలా పెద్దగా ఉంది. అందులో మనకు క్రిస్మస్ పండుగ అయింది, న్యూ ఇయర్ రావడంతో ఇక్కడ అంతా చాలా చక్కగా అయితే చేశారు. మాల్ మొత్తం డెకరేషన్ కానీ షాపింగ్ చేయడం కానీ లోపల మాల్ అంతా తిరగడానికి కూడా చాలా చక్కగా ఉంది. అన్నంత గ్లాసులు పెట్టారండి. ఇదంతా మనం ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వెళ్ళినట్టయితే క్లాత్స్, కిడ్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ వెజిటబుల్ ప్యాకెట్స్ కానీ ఫంక్షన్స్ కానీ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి డెకరేషన్ సామాన్లు అయితే పెట్టడం జరిగింది. షూస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ రాయల్ ఐటమ్స్ చాలా బాగుంది. ఇక్కడ అయితే రాయల్ ఐటమ్స్ ఉన్నాయండి. అన్ని పింగాణి పాత్రలు, గాజు పాత్రలు, మట్టి పాత్రలు చేసినవి చాలా చక్కగా ఉన్నాయి. గాజుతో చేసిన రాయల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకు ఆల్ వెరైటీస్ అయితే కనిపిస్తాయి. నాకు చూడగానే చాలా బాగా అనిపించేసి వీడియో అయితే తీసాను. అన్ని కాస్త కొత్తగా వెరైటీగా అనిపించాయి నాకైతే. ఇంత
అంతా చాలా చక్కగా ఉన్నాయి. ఇత్తడి అలాగే మనకి మట్టి బొమ్మలు చేసినవి ఇప్పుడు కృష్ణుడు అన్ని రకాల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ వీడియోస్ చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇత్తడి కంచు రాగితో చేసిన బొమ్మలు అయితే పెట్టారు. డెకరేషన్ ఐటమ్స్ మొత్తం సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇవన్నీ మనకు రాయల్ ఫ్యామిలీ వాడినటువంటి అలాంటి ప్లేట్లు, ఇత్తడి ప్లేట్లు, రాగి కంచి అలాగే బొమ్మలు ఇలా అన్నీ పెట్టారన్నమాట. అసలు ఎన్నిసార్లు చూసినా కూడా అలానే చూస్తూ నిలబడి ఉండిపోవాలనిపిస్తుంది, అంత చక్కగా ఉన్నాయి అన్నమాట. రాయల్ ఐటమ్స్ సామాన్లు చాలా బాగున్నాయి. మెటల్ ఇవన్నీ ఇత్తడి సామాన్లు అండి. ఇత్తడి కుందాన్ని మట్టి బాగా పెట్టడం జరిగింది. ఆల్ వెరైటీస్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. పక్కసేసి మనకు కంచుతో చేసినటువంటి ప్రతిమలు అయితే కనిపిస్తాయి. వినాయకుడు, బుద్ధ, కృష్ణ. ఇక్కడంతా బాగుంది, ఇక్కడంతా కదా. తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి కిడ్స్కి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. తర్వాత ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టడం జరిగిందండి. మనకు ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. స్నాక్స్ ఏమేమి కావాలంటే ఇక్కడ పెట్టారు చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నచ్చిన ఐటమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పే చేయాలి. ఇక్కడ మనం ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ తీసుకొని వాళ్ళు చేసిస్తారు. ఇవన్నీ మనం బిల్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడంతా ఫుడ్ క్యాంప్ అండి. మా పిల్లలైతే ఆర్డర్ చేసుకున్నారండి. చిప్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ కోరుకొని వేసరికి మన సిటీ అంతా కనిపిస్తుంది. చిప్స్ ఆర్డర్ చేసుకునేది కూల్ డ్రింక్స్, బర్గర్ చిప్స్ తీసుకున్నాను. తర్వాత పైన వచ్చేసి ఇక్కడ మనకంతా అన్ని రకాల ఫుడ్ అయితే ఉంటుంది. కొరియన్ అన్ని దేశాల వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారు. లాస్ట్ చివరిని మనం ఇంకా బయటకు వస్తున్నామండి. ఒకసారి మీకు వీలైనప్పుడు మాల్ వెళ్ళి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.